రాష్ట్ర వ్యాప్తంగా చలి పంజా విసురుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో టెంపరేచర్లు సింగిల్ డిజిట్లో నమోదవుతున్నాయి. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం అవస్థలు పడుతున్నారు. ఉత్తర దిశగా వీస్తున్న గాలుల ప్రభావం తెలంగాణపై చూపుతుంది. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఉదయం, సాయంత్రం వేళల్లో వీస్తున్న చలిగాలులతో పాటు దట్టమైన పొగమంచుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో చలి తీవ్రత మరింత పెరిగిందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. మరో 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయన్నారు. టెంపరేచర్లు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతాయని చెప్పారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తోంది. ఒకవైపు చలి, మరోవైపు పొగమంచుతో జనం తిప్పలు పడుతున్నారు. ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పొగమంచు ఊటీ వాతావరణాన్ని తలపిస్తోంది. రోడ్లపైన పలు ప్రాంతాల్లో పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 10 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అర్లిటీలో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఒకవైపు శీతల గాలులు, మరోవైపు పొగమంచుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో గ్రామాల్లో చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీలో చలి తీవ్రతతో పాటు దట్టమైన పొగమంచు అలుముకుంటోంది. చలి బాగుంది, రాకుంటుంది. బ్లాంకెట్లు, షెటర్లు వేసుకుని వస్తున్నాం అని అయినా ఎక్కువ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లోనూ చలి తీవ్రత పెరిగింది. రంగారెడ్డి జిల్లా కోహీర్లో 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. రాజేంద్రనగర్, షేర్లింగంపల్లిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న పొడిగాలుల ప్రభావం తెలంగాణపైన పడింది. చలి తీవ్రత పెరుగుతూ ఉండడంతో జనం జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఐఎండీ, వైద్యారోగ్య శాఖ అధికారులు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవాళ్లు ఎక్కువ కేర్ తీసుకోవాలంటున్నారు.